ఒప్పుకోలే. ఇదే గుర్తు. వీళ్ళకి పరిశుద్ధాత్మ లేడు. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా వెళ్ళకూడదు, ఇలా చేయకూడదు, దేవునికి ప్రతిగా మరొక దేవునికి స్థానం ఇవ్వకూడదు అని అర్థం కాకపోతే ఏమవుద్దంటే ఇదిగో ఈ భయంకరమైన చర్యలు చేస్తారు. ఇది ఇలా అర్థం కావట్లేదంటే కారణం ఏంటంటే వాళ్ళ ఆత్మ కూడా ఏమని చెప్పండి వదిలేశాడు. దేవుడు వదిలేశాడు. ఆత్మ కార్యాలు జరగట్లేదు, నాయకులు లేరు, పూర్తిగా పరిస్థితులు తారుమారైపోయే దేవుడికి దూరం అయిపోయారు. మరలా నేను చెప్తున్నాను, ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడ విగ్రహాచారాలు, అన్యాచారాలు తక్కువ ఉంటాయి. ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడో గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏమవుతాయి చెప్పనా? పెళ్ళికి ముహూర్తమే, చావుకి ముహూర్తమే, ప్రతిదానికి ముహూర్తమే, ప్రతి పనికిమాల పనికి దేవుడిని సంప్రదిస్తావు, బయట సంప్రదిస్తావు, ప్రతి దరిద్రపు పని దేవుడికి వ్యతిరేకంగా చేస్తావు. ఈ దేవుడికి ఇచ్చే స్థానాన్ని పర్లేదులే అని చాలా వాటికి ఇస్తావు. ఇది ఆత్మ లేని కార్యాలయం.